ఉద్దానం ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సంక్రాంతి సంబరాలను సామాన్యులు ఒకవైపు జరుపుకుంటుంటే, తాంత్రికులు వారికి తెలిసే విధానంలో మౌని అమావాస్య ముందు క్షుద్ర పూజలతో పండగ చేసుకున్నారు. ఈ దుశ్చర్యతో ఒక్కసారిగా ఉద్దానం ప్రాంతం ఉలికిపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం డీజీపుట్టుక పంచాయతీ పరిధిలో గడిచిన 2 రోజులుగా ఈ క్షుద్ర పూజల క్రతువు జరుగుతూనే ఉంది. స్థానిక చెల్లమ్మ చెరువు నుంచి నీలాన పుట్టుగా తిప్పన పుట్టుగా వెళ్లే దారిలో వరుసగా 2 రోజులు ఈ క్షుద్ర పూజలు నిర్వహించినటువంటి ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. దీంతో స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకొని జరిగినటువంటి పరిణామాలపైన విశ్లేషణలు చేసుకుంటున్నారు. అసలే మౌని అమావాస్య, ఆపై ఆదివారం. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ జరిగినటువంటి ఈ తాంత్రిక కార్యక్రమాలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో అనే చర్చ తీవ్రంగా నడుస్తుంది. పచ్చని కొబ్బరి వనాల మధ్యలో ప్రశాంతమైన జీవన వాతావరణంలో ఇటువంటి పరిస్థితులు కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి కారణమైన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను స్థానికులు కోరుతున్నారు.